నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. దానికి సంబంధించి కూడా వీడియో చేయమని చాలామంది అడిగారు. బట్ నీట్ ఎగ్జామ్ సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం కూడా క్యాన్సిల్ అవ్వడం అనేది ఒక పరిపాటి అయిపోయింది. నీట్ యూజీ కానీ పీజీ కానీ ఎప్పుడన్నా ఒకసారి జరిగితే అది న్యూస్ అయ్యేదేమో. అసలు నీట్ ఎగ్జామ్ అనేది గత 8 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా పర్ఫెక్ట్గా చేసినటువంటి సందర్భాలు లేవు. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కోర్టుకి వెళ్ళడం, బాధితులకు అన్యాయం జరగడం, ఎగ్జామ్ రిజల్ట్ ఉంచేయడం, 720కి 720కి వచ్చిన 40 మందికి వచ్చినా, 30 మందికి వచ్చినా, 50 మందికి వచ్చినా ఇది కాపీ జరగలేదని చెప్పేసి కౌన్సిలింగ్ పెట్టారు లాస్ట్ ఇయర్. నీట్ పీజీ కూడా లీక్ అయిందని చెప్పినా అలాగే చేశారు. ప్రతి సంవత్సరం కూడా, ఒక సంవత్సరం కాదండి, ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా నీట్ యూజీ కానీ పీజీ కానీ ఎలాంటి లీకేజీలు లేకుండా జరిగినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి సంవత్సరం కూడా అందరూ మాట్లాడుతున్నారు, అలాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నాం. పక్కాగా క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ బీహార్ కానీ యూపీ కానీ పేపర్ లీక్ అయిందని చెప్పినప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా ఏం మాట్లాడకుండా రిజల్ట్ డిక్లేర్ చేసేసి కౌన్సిలింగ్ చేసేసారు. ఈసారి కూడా మళ్ళీ పేపర్ లీకేజ్ ఆల్రెడీ జరిగింది. ఏదో గెస్ట్ పేపర్తో మన 3rd మే ఏదైతే మనకు జరిగింది రాజస్థాన్లో. సరే, ఇదేదో ఆకతాయిగా అనుకోవడానికి లేదు, పేపర్ లీక్ అయిందని ఆల్రెడీ తెలిసిపోయింది అందరికీ. సో దాన్ని తర్వాత కొంచెం గవర్నమెంట్ మొత్తం మీద తీసుకున్న రాజస్థాన్ గవర్నమెంట్ ఎస్ఓజీ ఏదైతే మాకు ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం మీద కొంత ప్రిలిమినరీగా, ఎందుకంటే గెస్ట్ పేపర్ అని చెప్పి 90% కదా, ఆల్మోస్ట్ 100% కూడా సీక్వెన్స్ సహా మ్యాచ్ అయిపోవడం, క్వశ్చన్స్ అన్నీ కూడా దగ్గరగా 140 క్వశ్చన్లు 145 క్వశ్చన్ వరకు కూడా మ్యాచ్ అయిపోవడం, ఇదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇది నిజంగా పిల్లల యొక్క లైఫ్తో ఆడుకోవడమేనండి ఇది. కాకపోతే ఒక శుభ పరిణామం ఏంటంటే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, అనౌన్స్ చేశారు అఫీషియల్గా ఈరోజు. ప్రాబబ్లీ నెక్స్ట్ ఎగ్జామ్ ఓన్లీ రాజస్థాన్లోనే పెడతారా లేకపోతే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పెడతారా అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ బట్ ఇది దీని యొక్క ఇంటర్ రాష్ట్ర ముఠా అనుకుంటారో ఏ ముఠానో, కేరళకు కూడా పేపర్స్ వెళ్ళినాయి అని చెప్పేసి న్యూస్ వస్తుంది ఇన్వెస్టిగేషన్లో. ఇది సిబిఐకి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. ప్రాబబ్లీ ఇంతకుముందు 5 సంవత్సరాలు జరిగినప్పుడు ఎలాంటి తీసుకోకుండా వదిలేశారు. బట్ ఈసారి గవర్నమెంట్, ఎందుకంటే మరీ ఇంకా బ్యాడ్ అయిపోతామని చెప్పేసి క్యాన్సిల్ చేస్తానని చెప్తున్నారు. బట్ ఆల్ ఓవర్ ఇండియా పెడతామా లేకపోతే వేరే స్టేట్లో పెడతామన్నది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ మిగతా ఇంటర్ రాష్ట్రాలకు కూడా పేపర్ వెళ్ళినట్టయితే క్లారిటీ ఆ న్యూస్ వస్తుంది మనకి. దీంట్లో ఆల్మోస్ట్ 24 లక్షల మంది నీటిని ఆల్రెడీ అప్లై చేసి రాయడం జరిగింది. ఆల్మోస్ట్ పేపర్ అంతా కూడా 140-150 క్వశ్చన్ వరకు కూడా చేయడం జరిగినాయి. సో 13 మందిని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది నేను ఈ వీడియో చేసే టైంకి. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే చాలామంది పిల్లలు పాపం కష్టపడి రాసినటువంటి విద్యార్థులు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మళ్ళీ రాసినప్పుడు ఆ మార్కులు రావండి. చాలామందికి నిజాయితీగా రాసినటువంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా నీటిలో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేసినా కూడా కొంతమందికి అన్యాయం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సిల్ చేస్తే హ్యాపీగానే అనుకుంటారు, కానీ చాలామందికి ఆ ఇంటెన్షన్లో, ఆ మూమెంటంలో, లేకపోతేనేమో ఆ టెంపోలో పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు రిలాక్సేషన్లో మూడ్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళకి అనౌన్స్ చేయలేదు. క్లారిటీగా ఇండియా పెడతారా లేకపోతే కేరళ ఉన్న రాజస్థానే పెడతారా అన్న విషయాన్ని కూడా చెప్పలేదు. మళ్ళీ బుక్స్ తీసి చదివితే ఒక ఇండెఫినెట్ కింద అయ్యి చాలామందికి పాప కష్టపడి ఓన్గా రాసి 700 లేకపోతే చాలా మంచి స్కోర్ వచ్చినటువంటి విద్యార్థులు, తెలుగు పిల్లలు ఉన్నారండి. ఈవెన్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ మళ్ళీ రాస్తే ఆ మార్కులు కూడా రాకపోవచ్చు. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి వేల మంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బలవడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఇది గవర్నమెంట్ అసలు ఒక ఎగ్జామ్ని ఎందుకు వాళ్ళు కండక్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు చైనాలో 1 కోటి మంది రాస్తారండి, గావో జిఏఓ కేఓ. సౌత్ కొరియాలో 1,50,00,000 మంది రాస్తున్న ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గానే రన్ చేయగలుగుతున్నారు. ఎందుకు మనం 24 లక్షల మంది ఉన్నటువంటి ఇంకా సిబిఎస్ఈకి ఇస్తే వాళ్ళే బెటర్గా కండక్ట్ చేసేవారు. అసలు ఎన్టీఏకి ఇవ్వడం వల్ల ఎంతవరకు కరెక్ట్, వీళ్ళు ఎందుకు వీళ్ళు కండక్ట్ చేయలేకపోతున్నారు ఏంటి అర్థం కావట్లా. ఎన్నిసార్లు తప్పు చేస్తామంటే నీటి పీజీని ఇదే ప్రాబ్లము, యూజీకి ఇదే ప్రాబ్లము. పిల్లల జీవితాలు పడంగా పెట్టి 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివితే అసలు ఈ పేపర్ లీకేజ్లు ఏంటంటే, ఒక పేపర్ని ఎగ్జామ్ని మనం కండక్ట్ చేయలేని పరిస్థితులు, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ యుగంలో అసలు ఈ సిస్టమ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. 2 days ముందే పేపర్ వచ్చేసింది బయటకు ఆల్రెడీ. ఈసారి పేపర్ కూడా ఇది ఎవరిలో మాట్లాడుతున్నామండి. అసలు నాకు మాట్లాడతాక మళ్ళీ జనాలు రెచ్చగొట్టినట్టో లేకపోతే బాధ కలగడం లేకపోతే ఇంకోటి వద్దని నేను మాట్లాడలేదు. కానీ ఇంకా తప్పక నేను దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్యూరు అంటే అలా అంటే ఇంతమందిలో ఏదైనా 1-2 తప్పులు జరుగుతాయి. 1-2 తప్పులు జరగడం ఏంటంటే, పేపర్ బయటకు వచ్చిన తర్వాత 1-2 తప్పులు ఏంటి? ఒకసారి వాట్సాప్లో పేపర్ వచ్చిన తర్వాత వేల మందికి, లక్షల మందికి వెళ్తారు. అమ్మేశారు, పక్కాగా పెట్టి అమ్మేశారు కదండి. డైరెక్ట్గా పబ్లిక్ ఇప్పుడు చెప్తున్నారు. లాస్ట్ ఇదేంటండి, లాస్ట్ ఇయర్ ఇంకా పెద్ద స్కామ్ అండి, ఇది ఇంకా తక్కువ అండి. లాస్ట్ ఇయర్ ఇంకా పెద్ద స్కామ్, సెంటర్లో మొత్తం కాపీ చేసి పడేశారు, మాస్ కాపీంగ్. దానికి అప్పుడేం మాట్లాడారు? కోర్టుకి వెళ్తే మాత్రం ఏముంది?
కౌన్సిలింగ్ చేసుకోండి అని చెప్పింది. అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ అది జరిగింది కదా. బిఫోర్ లాస్ట్ పీజీ ఏం జరిగింది? అంతకుముందు సంవత్సరం కూడా మీకు ఈవెన్ 2000 కోవిడ్ తర్వాత ఉన్నటువంటి ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇయర్లో కూడా అసలు లీకేజ్ కానీ స్కామ్ కానీ నీట్ యూజీ కానీ పీజీ కానీ లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైనా ఉంటే చెప్పండి ఎవరన్నా. గవర్నమెంట్ మొండిగా కౌన్సిలింగ్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకుంది. బట్ ఈసారి క్యాన్సిల్ చేశారు. డెఫినెట్గా ఇది మంచిదే. ఇంకా బ్యాడ్ అయిపోతామని అనుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చింది, క్యాన్సిల్ చేశారు, అరెస్ట్ చేశారు 13 మందిని. ఓకే, బట్ దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది. క్యాన్సిల్ చేశాం కదా, మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నాం కదా, అందరికీ న్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ బయటకు వచ్చి మినిస్టర్ చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అందరికీ అన్యాయం? ఈ స్కామ్ జరగడం ఎందుకు? మళ్ళీ రీకండక్ట్ చేస్తే న్యాయం ఎందుకు జరుగుతుందని మళ్ళీ రాసిన పిల్లడికి ర్యాంక్ రాదు కదా. మరి బాగా రాసి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 600, 650, 700లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవే మార్కులు వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ ఉండవండి. ఇంకా తగ్గిపోతుంది పాపం వాళ్ళకి. ఎందుకంటే ఆ టెంపో ఉన్నప్పుడు మళ్ళీ వేరే కొత్త స్టూడెంట్స్ వస్తారు. అంటే ఈ ఇంజస్టిస్ సిస్టమ్ ఏంటిది? నిజంగా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక టెంపోలో మే 3rd అన్నారు, ఆ ఎగ్జామ్ పెట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మీరేమనుకుంటారంటే మళ్ళీ రాస్తే బెటర్ కదా అని చాలామంది పిల్లలు పాపం ఆనందపడుతున్నారు. మంచిదే, ఎవరికి మంచిది. రాజస్థాన్లో కాపీ కొట్టారు, కొంతమందికి ఇబ్బంది అయింది, ఇక్కడ కొంతమందికి ఉపయోగపడచ్చు. బట్ చాలా బాగా పాప రాసి కష్టపడి ఎలాంటి కాపీ లేకుండా సోన్గా రాసి వచ్చినటువంటి మార్కులు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? మళ్ళీ బుక్స్ తీసి ఇప్పుడు చదవాలి. చదివిన తర్వాత ఏంటి గ్యారంటీ? మరి అవే మార్కులు ఎందుకు వస్తాయి రెండోసారి పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ముందు వచ్చిన వాళ్ళకి రావు, మరి కొత్త వాళ్ళకి వస్తాయి కదా, తెలిసిందే కదా. అంటే ఎన్ని వేల లక్షల మంది, ఒక 24 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కలిపి 1 కోటి మంది ఉన్నారండి భారతదేశంలో. నీట్ రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీ యొక్క ప్రెజర్ 1,25 లక్షల మంది ప్రెజర్ ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు 1,25 లక్షల మంది ఈ ప్రెజర్ ఫీల్ అవడానికి మరి కారణం ఎవరండి? మరి ఎన్టీఏ బాధ్యత వహించదా? మళ్ళీ పోతే మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఏంటిది కండక్ట్ చేయడం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు తీసుకుంటాడండి? 1,25 లక్షల మంది ఎవరు సఫర్ అవుతాడు అసలు? నాకు అర్థం కాదు. ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుంటే ఈ ఎగ్జామ్స్ ఎందుకు మనం కండక్ట్ చేయలేకపోతున్నామండి? ఎంత టెక్నాలజీ వచ్చింది కదా, ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు ఎందుకు మనం కండక్ట్ చేయలేకపోతున్నాం? అసలు ఎక్కడ మనకి అది మనం ఫెయిల్ అవుతున్నాం మనం అసలు? దీనికి ఒక మెకానిజం మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం అసలు నీట్ జేఈ అంటే 2 కలిపి ఒక ఎగ్జామ్ పెడితే సరిపోయి ఉండేది కదండి. జేఈతో పాటు కలిపితే అందరికీ ఎంబైపీసీ కామన్ చేసి పడితే సరిపోనండి. పాపం ఈ బైపీసీ వాళ్ళు కూడా నీట్ రాకపోతే పాపం దేనికి పనికి రాకుండా ఈ నర్సింగ్లకి పారామెడికల్కి వెళ్ళి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 20,000 25,000 కూడా జీతాలు ఇచ్చే పరిస్థితులు లేడు. ఆ బయోటెక్నాలజీ అన్ని రీసెర్చ్ గ్రూప్స్ అన్ని ఎంపీసీ వాళ్ళకి ఎత్తారు, జేఈ అడ్వాన్స్ ఇచ్చి అది 2 ఎగ్జామ్స్ సపరేట్గా పెట్టి నాశనం చేశారు కొంత మన ఈ తెలుగు రాష్ట్రాల్లో. 2 కలిపి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు 2 కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టేస్తే చైనా సౌత్ కొరియాలో పెట్టినట్టు ప్రాబ్లమే ఉండదు అసలు. నీట్తో పాటు అయిపోయి ఉండదు, ఆన్లైన్ పెట్టేస్తే అయిపోయి ఉండదు, షిఫ్ట్లు పెట్టేస్తే అయిపోయి ఉండేది. అంత ఆన్లైన్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడ కూడా స్కామ్లు జరుగుతాయి. బట్ కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇదంతా అసలు ఈ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమే చాలా ప్రెజర్తో కూడుకున్నటువంటి ఎగ్జామ్ అండి ఇది. చాలామంది పిల్లల భవిష్యత్తు అండి. ఎన్నో సూసైడ్స్ ఆల్రెడీ చెప్తున్నారు. అది ఎంతవరకు ఇంకా బయటకు న్యూస్ రాలేదు. ఇవన్నీ ఒకటి కాదండి. అంటే చాలామంది పిల్లలు లాస్ట్ ఇయర్ కూడా ఒక పిల్లడు కాలు నరికేసుకున్నాడు. చాలా జరిగినాయండి నీటికి సంబంధించి. సరే, ఆ బ్యాడ్ ఇష్యూస్ నేను ఇప్పుడు ఈ టైంలో మాట్లాడకూడదు, నేను మాట్లాడదలుచుకోలేదు కానీ బట్ డెఫినెట్గా గవర్నమెంట్ మనం జనం కూడా ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది 4 రోజులు మర్చిపోతున్నాం మనం. మళ్ళీ కొత్త ఎగ్జామ్, కొత్త ఇష్యూస్కి వెళ్తాం. ఇప్పుడు సో తమిళనాడు విజయ్ సీఎం ఎలాగైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని మొత్తం ప్రజలంతా దాని గురించి మాట్లాడారు. మరి ఇంకొకటి దేని లేపుకెళ్ళాడంటే దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు దీని గురించి అయిపోయింది అంటే ఇది ఉండదు. గవర్నమెంట్ని క్వశ్చన్ చేద్దామనే గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేది ఏముండదు కదా. ఎవరు మాట్లాడగలరు? ఇప్పుడు అర్జెంటుగా సెంట్రల్ గవర్నమెంట్ని మాట్లాడి అంత సీన్ ఏముంటుంది నాకు అర్థం కదా. ఇలా స్కామ్లు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారా? ఎవ్రీ ఇయర్ స్కామ్ జరుగుతాను అందరం. నీట్ యూజీ జరుగుద్ది, పీజీ జరుగుద్ది. ఏంటంటే అసలు ఎంత స్ట్రెస్ అండి, ఎంత ప్రెజర్ అండి పిల్లలకి. అసలు కనీసం మన ఊహ కూడా అంతదండి. పాపం పిల్లలు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. ఇది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా కూడా ఇది జరగదు. మొన్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎగ్జామ్ లీక్ అయింది. గేట్ ఎగ్జామ్ అండి. వీడియోని చేద్దాం అనుకున్నాను, మరి డిమోటివేట్ అవుతారని పిల్లలకు నేను చేయట్లేదండి. గేట్ ఎగ్జామ్ కూడా లీక్ అయిందండి. యాక్చువల్గా డిమోటివేట్ అవుతుంది. ఎంత పబ్లిక్గా చెప్తున్నారు పాపం. లీక్ అయింది అని ప్రూఫ్లతో సహా చెప్పారండి. ఎవడు మాట్లాడాడండి? ఎవడు పట్టించుకున్నాడు గేట్ ఎగ్జామ్ లీక్ అయితేనే? ఏంటిది, పిల్లలు నాశనం అయిపోవాలంతే. ఇలా ఎగ్జామ్స్ లీక్ అయితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందండి? ఇప్పటికే చస్తున్నారండి సీట్లు లేక. రకరకాల రిజర్వేషన్స్, రకరకాల సిస్టమ్స్, గవర్నమెంట్ టైర్ 1, టైర్ 2 చస్తున్నారు జనాలు సీట్లు లేక. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి చదివిన తర్వాత ఏనా కొడుకో వచ్చి పేపర్లు అమ్మేసుకుంటే, ఇష్టం వచ్చినట్టు బయటకి ఎవడో ఒకటి చేసిన స్వార్థంగా అమ్మేసుకుంటే ఏంటిది నాకు అర్థం కాదు. లక్షల మంది బలైపోవాలి దీనికి అంతే. దీనికి అకౌంటబిలిటీ ఉండదండి. గవర్నమెంట్లో కూడా అంతే. ఎవడ మీద కేసు వేస్తాడండి. కేసు వేసిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఈ నిర్దోషం చెప్తున్నారు. కేసు వేసినట్టు మీద శిక్ష ఉండదు ఇంకా, అంతే కదండి. ఇప్పుడు ఎవడో నా మీద కేసు వేసాడు, 10 ఏళ్ళ తర్వాత నేను నిర్దోషం కోర్టు చెప్పింది. కేసు వేసినట్టు ఏం చేయరు, నిర్దోషం కదా బయటకు వెళ్ళిపోతారు. అంటే 10 ఏళ్ళు నరకం, 10 ఏళ్ళు జైలు, నేను ఎవడ పట్టించుకుంటాడు? అంటే అకౌంటబిలిటీ సిస్టమ్ లేదు మనకు అసలు. అకౌంటబిలిటీ కదా ఉండాలి. అకౌంటబిలిటీ ఏది? ఎన్టీఏకి అకౌంటబిలిటీ ఏమి ఫిక్స్ చేశారు? ఇప్పుడు ఎన్టీఏకి ఏమి అకౌంటబిలిటీ ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఉన్నవాడు ఎవరిని ఏం పీకి తెలియదు ఇక్కడ.
ఎవడు లీకేజ్ చేసాడో ఉన్న వర్కర్లు కూలిగాడిని ఆన్లైన్లో పట్టుకుని జైల్లో వేశారు కదా, ఎన్టీ హెడ్ని కదా లోపల వేయాలి, వేయరు. మినిస్టర్ని కదా వేయాలి, వేయరు. ఆ కింద ఎవడో డబ్బులకి కకృతి పడి ఎవడో పేపర్ అమ్ముకున్నా లేకపోతే పంపించిన ఎవడో ఉంటుంది ఆడిని వేస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కాదు. సిబిఐ పేరు ఇది కాదు చేయవలసింది కదా. దానికి అంటే దానికి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండదా? అంటే ఎవడ రెస్పాన్సిబిలిటీ తీసుకోడా? కింద ఉన్న కూలోళ్ళ మీద వేసేస్తారా రెస్పాన్సిబిలిటీ? ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఎన్టీ హెడ్కి ఉండదా, లేదా ఇంకొకటి ఉండదా? లేదా మినిస్టర్ ఎవడో రిజైన్ చేయడా? సెంటర్ సంబంధం లేదా? ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధం లేదా? ప్రైమ్ మినిస్టర్కి సంబంధం ఉండదా? ఇలా ఏమైనా జరుగుతూనే ఉంటాయా? అంటే దీని మీద ఎవడ మాట్లాడడానిక? ఎడ్యుకేషన్ అంటేనే దేనికి పనికిరాని ఒక లీస్ట్ సబ్జెక్ట్ అండి భారతదేశంలో. లీస్ట్ అండి. ఎవడో పట్టించుకొని ఒక డ్రై సబ్జెక్ట్ అది. ఎవడో నాలాంటి వాగడం తప్ప ఎవడో పట్టించుకో. కోచింగ్ సెంటర్స్లో లక్షల కోట్లు దొబ్బేసి రకరకాలుగా ప్రచారాలు చేసుకుని అబద్ధాలు చెప్పి కోట్లు సంపాదించేస్తుంటే జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టేశారు. మొన్న ఏమైంది? జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టేస్తే ఏమైంది? 70,000 కోట్లట. ఎవడ పీకిదే ఉంది? ఏమీ లేదు ఇక్కడ. దీనికి అకౌంటబిలిటీ లేనంత వరకు ఈ నరకం అనుభవించవలసిందే భారతదేశంలో ప్రతి ఒక్కరు. వరస్ట్ సిస్టమ్ అంది. నువ్వు అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి ఒక్కడిని లేపు ఎన్టీ హెడ్ని, అప్పుడు మొత్తం లైన్లోకి వచ్చేస్తుంది. కింద ఉన్న వాడిని పని చేయడం వల్ల ఏం ఉపయోగం అంటున్నాను నేను అసలు. వాడే ఉందంటే 10,000 ఇస్తారంటే పేపర్ తీసుకెళ్ళి ఇంకొకటికి ఇస్తాడు. ఆడిపోయింది ఉంది కూలు. 100 రూపాయలకి మర్డర్ చేసి దేశం అండి ఇది. 1000 రూపాయలకు కూడా మర్డర్ చేసే దేశం కదా మందే. సో ఆడి పని చేయడం వల్ల అడిగాడు కూలోడు, వాడు డబ్బులు వస్తాయి కాబట్టి అటు చేస్తాడు. పైన కదా అకౌంటబిలిటీ ఫిక్స్ ఇవ్వాల్సింది. అక్కడ ఎవడ అకౌంటబిలిటీ ఫిక్స్ అయితే ఎవడగాడు తప్పించుకుంటాడు. మరి అప్పుడు మీకు లైన్లో వస్తుంది సిస్టమ్. ఎప్పుడు నువ్వు కింద ఉన్న సిస్టమ్ని మీరు పని చేయడం వల్ల సిస్టమ్ ఎప్పుడు స్ట్రీమ్ లైన్ అవ్వదు కదండి. బట్ చాలామంది 1,25,00,000 మంది పిల్లల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన విషయం. నిజంగా ఇది చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు మరి చెప్పలేదు. సరే హాల్ టికెట్ అయితే మళ్ళీ ఇస్తానని చెప్తున్నారు అనుకోండి. బట్ ఎగ్జామ్ ఫీజు మళ్ళీ కట్టక్కర్లేదని అనౌన్స్ చేసింది. బట్ చిన్నదిగా చాలా బాధాకరం. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఫోన్ చేయమని నెంబర్ కూడా ఇచ్చారండి వాళ్ళు. ట్వీట్ చేశారు అఫీషియల్గా 011-4075-9300 అదొక నెంబరు. అలాగే 011-6922-7700 నెంబర్కి ఏదైనా ఉంటే మీరు కాల్ చేసినట్లయితే సరే వాడు ఎవడో ఫోన్ చెప్తాడు అనేది నాకు డౌటే. బట్ ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆగాలండి. దీనికి ఎక్కువ మంది పోరాటం ఇది ఒక్కసారి కాదండి. ఇది 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 మళ్ళీ జరిగితే మళ్ళీ లీక్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు. అసలు సిస్టమ్నే ఎందుకు మనం స్ట్రీమ్ లైన్ చేయలేకపోతున్నాం? ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇంకా ఏంటిది నాకు అర్థం కాదు. కాపీలు పంపడాలు, ఎగ్జామ్ పెట్టడాలు ఏంటిది నాకు అర్థం కాదు. దీన్ని ఏదో ఒకటి మరి ఇన్నిసార్లు ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా. యూజీ అవుటే కదా నీట్ పీజీ కూడా జరుగుతుంది ఎవరి కూడా. ఎప్పుడూ మాట్లాడండి గవర్నమెంట్గా జనాలు కూడా పబ్లిక్గా అందుకనే కదా బ్రెయిన్ ఉండదని చెప్తూ ఉంటాను. ఇది పోతే ఇంకో ఇష్యూ వస్తుంది. ఇది మాట్లాడుతూ మానేస్తారు. దీని గురించి కదా మనం అందరం పోరాడవలసింది. పోరాడం మనం. ఎవడో దేని లేపుకెళ్ళాడు, ఎవడో ఏం చేశాడు. ఇది గవర్నమెంట్ని క్వశ్చన్ చేయవలసింది ఇదండి. ఎవడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో వాడిని రిజైన్ చేయమని ట్విట్టర్లో ట్వీట్ చేయండి. 1 కోటి మంది మనం అందరూ చేయాలి కదా. నేను చేశాను ఆల్రెడీ. నా బాధ్యత నేను చేస్తున్నానండి. అంతే కదా. నేను మీకు చెప్తున్నాను, నేను ట్వీట్ చేస్తాను, గవర్నమెంట్కి లెటర్ రాస్తాను. నేను చేయవలసిన బాధ్యతలన్నీ నేను చేసేస్తాను. నేను చేయమనుకుంటే మిమ్మల్ని ఎందుకు చేయమంటాను నేను? బట్ ఒకటి వల్ల ఇద్దరి వల్ల ఏమవుతుంది చెప్పండి. అది గట్టిగా అరిసేస్తే సరిపోదు కదా. పేపర్ లీక్ అయింది. అకౌంటబిలిటీ ఎవడో, రెస్పాన్సిబిలిటీ ఎవడో, రిజైన్ చేయాలి కదా ఆ పైన ఉన్నవాడు. ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేయడం రాకపోతే సిగ్గు లేకుండా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేము మనం. ఇంత పెద్ద దేశంలో ఇంత రిసోర్సెస్, ఇంత టెక్నాలజీ ఉండి పిల్లల జీవితాలతో ఆడుకుంటామా? చచ్చిపోతారా పిల్లలు? ఇప్పుడు మళ్ళీ రాయమంటే ఎలా రాస్తారండి పిల్లలందరూ వెళ్ళి? పెడితే ఒక తలనొప్పి, పెట్టకుండా వదిలేస్తే కొంతమందికి నష్టం. బట్ నష్టం అనేది కామన్ ఇక్కడ. లాస్ట్ 4 ఏళ్ళు ఎగ్జామ్ పెట్టలేదు, 1000 మందికి నష్టం జరిగింది. ఇప్పుడు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు 1000 మందికి నష్టం కామన్ అండి ఇక్కడ బేసికల్గా. మళ్ళీ జరిగింది కాబట్టి మేము సరి చేసుకున్నాం. ఇప్పుడు అందరికీ ఈక్వల్గా న్యాయం ఇస్తామని చెప్పి మినిస్టర్ స్టేట్మెంట్ వచ్చాడు బయటకు వచ్చి. ఎన్టీ హెడ్ వచ్చి స్టేట్మెంట్ ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది కదా, మేము మళ్ళీ పెడుతున్నాం కదా, ఈక్వల్ జస్టిస్ కదా అంటారు. ఏ ఈక్వల్ జస్టిస్ రాసిన మళ్ళీ రాత్రి ఎందుకు వస్తుంది? ఇది కామన్ సెన్స్ కదా. ఇంత ఆలోచించి జనాలకి బ్రెయిన్ లేదు కదా. ఇంత ఆలోచించరు జనాలకి. మళ్ళీ పెడుతున్నారు కదా, ఫోన్లే న్యాయం జరుగుతుంది. ఏం న్యాయం జరుగుతుంది? రాసిన మళ్ళీ రాదు కదా. ఈ అన్యాయాలకి ఈ పేపర్ లీకేజ్లు ఏంటో. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అదే, మన బ్యాంక్ ఉద్యోగం అదే జరిగింది. గేట్ ఎగ్జాము లీక్ అయింది, నీట్ పీజీ లీక్ అయింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం గేట్ ఎగ్జామ్ కూడా లీక్ అయింది. ఏంటిది నాకు అర్థం కాదు. ఇది ప్రతి ఎగ్జాము లీక్ అవడమేనండి అసలు. జేఈ మెయిన్స్ కూడా పక్కోడు కాపీ కొట్టాడు. ఓబీసీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది శ్రీ చైతన్య వాడికి. పక్కాగా చెప్తున్నాడు, అడ్వాన్స్లో క్వాలిఫై కూడా కాలేదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కాపీ కొట్టాడని కొట్టినోడు చెప్తున్నాడు, కొట్టించున్నాడు చెప్పాడు కదా. ఏం పీకేరు వాడికి సీట్ ఇచ్చారు, అక్కడ పోయి జాయిన్ అన్నట్టు తిరుచులో అక్కడ జాయిన్ అన్నట్టు. పబ్లిక్గా కాపీ కొట్టాడు, మార్కులు వచ్చినాయని పబ్లిక్గా ప్రూవ్ అయిందండి. ప్రూవ్ అయినా కూడా వాడిని ఏం తీయలేదు, వాడికి సీట్ ఇచ్చారు. ఒకటికి ఎదిగితే ఇంకొక ఇప్పుడు ఇది కూడా క్యాన్సిల్ అయితే ఊరుకుంటు మరి ఏమవుతుంది అనుకుంటారు? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అది ఇదేమి మీరు అనుకున్నట్టు అంత స్ఫూర్తిగా డేట్ ఇచ్చేస్తే ఎగ్జామ్ ఏం జరగదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. మళ్ళీ సుప్రీంకోర్టులో కొంతమంది మళ్ళీ సఫర్ అవ్వాల్సిందే. ఫైనల్గా సఫరింగ్ అవుతారండి. సరే ఈ 50% అవుతారా, ఈ 50% అవుతారా పక్కన పెట్టండి. క్యాన్సిల్ అవ్వకపోతే ఒక 50% కొంతమంది సఫర్ అవుతారు, అయితే ఇంకో కొంతమంది సఫర్ అవుతారు. సఫరింగ్ అనేది కామన్ అయిపోయింది భారతదేశంలో. ఇది తప్పు కదా అసలు లీగల్ సిస్టమ్.
20 ఏళ్ళ తర్వాత న్యాయం తప్పు లేదు అని చెప్పి కోర్టులో బయటకు రిలీజ్ చేసిన తర్వాత ఎవడ అకౌంటబిలిటీ లేదండి అసలు. కేసు పెట్టినోడికి కానీ చేసినోడికి కానీ అప్పుడు పెట్టాం కేసు అయితే ఏంటి మీరు చావండి, క్యాన్సిల్ అయింది అయితే ఏంటి మళ్ళీ పెడతాం కదా మీరు చావండి, ఓకే ఎక్కడో తప్పు జరుగుద్ది మీరు చావండి, ఏంటిది? కంట్రీ ముందుకు వెళ్ళాలి, డెవలప్ అయిపోద్ది. ఏంటి డెవలప్ అయింది నాకు అర్థం కాదు. పర్ క్యాపిటల్ జీడిపి ఎంతో తెలుసా? భారతదేశానికి $2,200 ఎంత ఎక్కడో తెలుసా? 150 పైసలో ఉన్నాం మనం. ఏంటి డెవలప్ అయ్యింది? టోటల్ జీడిపిని చూసుకుని మనం మురిసిపోతున్నాం. మనం జీడిపి సైజ్ బట్టి చూడాలి కదా. పాపులేషన్లో ప్రపంచంలో నెంబర్ 1లో ఉన్నాం కదా. 5 ట్రిలియన్ జీడిపి అని చెప్తున్నాం నాకు అర్థం కాదు. ఫోర్త్ లార్జెస్ట్ అని చెప్తా. ఫోర్త్ లార్జెస్ట్ పర్ క్యాపిటల్ బేసిస్ కదా. అంటే జనాలకు అంత అవగాహన ఉంది కాబట్టి చెప్తూ ఉంటారు పొలిటీషియన్స్. దీనికి అకౌంటబిలిటీ తీసుకుని తీరవలసిందే. మినిస్టర్ అయినా సరే, ఎన్టీ హెడ్ అయినా సరే దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి, వాళ్ళు రిజైన్ చేయాలి కంపల్సరీగా. లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ లీక్ అవుతుంది. నేను చెప్తున్నా చూడండి. ఎప్పుడు కకృతి పడేవాళ్ళు, డబ్బులు కకృతి పడేవాడు ఉంటాడండి ప్రపంచంలో. మీరు దాన్ని ఫిక్స్ చేయకపోతే సరిగ్గా అకౌంటబిలిటీ లేని సిస్టమ్ అంది గవర్నమెంట్ సిస్టమ్. అకౌంటబిలిటీ ఎప్పుడు ఉండదండి. ఏదైనా ఎవరికి మీద కోపం వస్తే ఒక ఈడీ కేసో లేకపోతే ఒక సిబిఐ కేసో పోలీస్ కేసో పెట్టి లోపల వేసుకుని పని నడిపించుకోవడం ఉంటే మనకి వస్తుంది మన సిస్టమ్కి, గవర్నమెంట్కి. అయితే లోపల 10 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడు అంతే తప్ప అకౌంటబిలిటీ ఇప్పుడు చేశాడు. దీనికి అకౌంటబిలిటీ ఏది? ఎవడ అకౌంటబిలిటీ తీసుకుంటాడో? ఇష్యూ జరిగింది, సూసైడ్ చేసుకున్నాడు, చచ్చిపోయాడని చెప్పేదో న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఇంకా క్లారిటీ రాలేదు. ఎవడు తీసుకుంటాడు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ? మీరు చెప్పండి. ఎవడో తీసుకోడు, మీరు సావండి అంటున్నారు అంతే పబ్లిక్. దేవుడిగా తెలాలి. ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం గవర్నమెంట్కి చేత కాలేదు. 5 ఏళ్ళ నుంచి ప్రూవ్ అయింది. దీనికి ఏదైనా వేరే మెథడాలజీలో అసలు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా పెడితే ఈ స్ట్రెస్ కూడా తగ్గుతుంది, తలనొప్పి ఉండదు. అసలు 2 ఎగ్జామ్లు ఎందుకో దేవుడిగా తెలాలి. ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు. మెడికల్కి ఇంజనీరింగ్ ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎక్సెప్ట్ ఇండియా. ఎంపైపీసీ కామన్గా పెడితే మా బయోటెక్నాలజీకో బయోఫార్మికో అయితే వేరే మంచి కాలేజీలు ఉంటే దానికన్నా పోతారు కదా. ఇది లేకుండా బైపీసీ చేర్చి ఇది నీట్ 24 లక్షల మంది రాశారు ఈసారి రిజిస్ట్రేషన్. 1 లక్ష సీట్లు ఉన్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్. మిగతా 23 లక్షల మంది ఏమవుతారు? భగవంతుడు తెలియాలి 23 లక్షల మంది ఏమవుతారు అనేది. ఎనీవే బాధతో చెప్పగలను లేదు. బట్ అందరూ మనం పోరాడాలి. దీనికి అకౌంటబిలిటీ తీసుకుని తీరాలి. మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం సొల్యూషన్ కాదు. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.